సినిమా అయితే పవన్ కళ్యాణ్ గారి సినిమా ఫ్యాన్స్ అందరికీ కూడా పండగని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈ సినిమాకి ఇద్దరు హీరోలు, ఒకటి పవన్ కళ్యాణ్ గారు అయితే, రెండోది మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి గారు అని చెప్పుకోవచ్చు. మ్యూజిక్ ప్రతి ఒక్క సీను ఆయన ఇంపాక్ట్ చూపించారు. ఆయనకి ఆస్కార్ అవార్డు కూడా తక్కువే అనిపించింది, అంత బాగా కష్టపడ్డారు ఆయన. అండ్ ప్రొడ్యూసర్ గారు, ఈ ప్రొడ్యూసర్ గారు కాకుండా ఏం రత్నం గారు కాకుండా ఇంక ఎవరున్నా కూడా ఈ సినిమా నాకు తెలిసి ఎంత ముందుకు వెళ్ళేది కాదేమో. నిజంగా ఆయన చాలా కష్టపడ్డారు. 5 సంవత్సరాల కష్టం స్క్రీన్ మీద కనిపించింది. ఇంకోటి థ్యాంక్స్ చెప్పాలంటే, బేసిక్గా ఈ సినిమాలో నేను కూడా యాక్ట్ చేశాను. క్లైమాక్స్లో ఒక డాక్టర్ వేషం అనమాట, చిన్నది వైద్యం చేసేది, అదే ఇంకా లాస్ట్ క్లైమాక్స్ అది. సో ఆ రకంగా కూడా చాలా హ్యాపీగా ఉన్నాను. అండ్ పాపం ప్రొడ్యూసర్ గారు ఫైనాన్షియల్గా చాలా ఇబ్బంది పడ్డారు. నేను కూడా ఇబ్బంది పెట్టిన వాళ్ళు, ఆయన ఇబ్బంది పెట్టిన వ్యక్తుల్లో నేను కూడా ఉన్నాను కొద్దిగా పేమెంట్ విషయంలో. సో ఆయనకి క్షమాపణ కోరుతున్నాను ఈ సభాముఖంగా. అండ్ ఇలాంటి సినిమాలను కూడా పైరసీ చేసి దయచేసి ఇంత కష్టం ఆయన పడ్డారు, ఆయన కొద్దిగా దయదాల్చండి ప్లీజ్. రివ్యూలు ఇచ్చేటప్పుడు కూడా కొద్దిగా ఆలోచించండి, చెడు రివ్యూలు ఇవ్వద్దు ప్లీజ్. ఎందుకంటే నేను అనుభవించాను, నేను కూడా ప్రొడ్యూసర్ గారిని ఇబ్బంది పెట్టిన వ్యక్తుల్లో ఒకరిని కనుక కొద్దిగా దయచేసి అర్థం చేసుకోమని చెప్పి. జై పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, ఒక స్టార్ ఇమేజ్ ఉన్న హీరో, ఇలాంటి పౌరాణిక హరిహర ఈరమల్లు సినిమా చేయడం ఒక గొప్ప విశేషం. హరిహర ఈరమల్లు చరిత్ర చాలా మందికి తెలియదు. ఈ హరిహర వీరమల్లు ఒక తెలుగుని చరిత్ర, తెలుగునికి ఒక గొప్పతనం చరిత్ర ఇది. ఈ సినిమాలో సంగీతం చాలా బాగుంది. ఒక ప్రతి ఒక్కటి ఫైట్లు కావచ్చు, స్టోరీ కావచ్చు, అన్నీ బాగున్నాయి. మా మంగ్లీ గారు మంచి పాటలు పాడారు. వారికి మంగ్లీ గారికి నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. బాగుంది. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి ఇది పెద్ద పండుగ. ఈరోజు సినిమా బ్లాక్ బస్టర్, సినిమా బాగుంది. సనాతన ధర్మం గురించి సినిమా హైలైట్ ఉన్నది. సినిమాలో ఏం కూడా బోర్ కొట్టదు. సినిమా సూపర్ అంటే సూపర్ ఉంటుంది. సెకండ్ హాఫ్ ఇంకా హైలైట్ ఉంటుంది. ఎక్సలెంట్. ముందుగా ప్రతి ఒక్క హిందువు హరహర మహాదేవ్, ఓం నమ శివాయ అని చెప్తున్నా. ఈ సినిమా కోహినూర్ డైమండ్ కోసం తీశారు. ఈ సినిమాలో కోహినూర్ డైమండ్ మా పవన్ కళ్యాణ్ బాబు. అక్కడ మల్లు, ఇక్కడ మల్లు, హరిహర వీరమల్లు. నన్ను బిగ్ బాస్ కి ఎవడు తీసుకోలేడు. చాలా బాగుందండి. ప్రతి ఒక్కరు చూడాలి, ప్రతి ఒక్క హిందూ అనేటువంటి చూడాలి. మన సనాతన ధర్మం అప్పటి నుంచి కాపాడుతున్నారు, ఎట్లా కాపాడుతున్నారు అనేది మొత్తం సినిమాలో చూపించారు. చాలా బాగుంది సినిమా. సాంగ్స్ కూడా అన్ని బాగున్నాయి, అసలు ఎంత కూడా మిస్టేకే లేదు సినిమాలో, అన్ని బాగున్నాయి. ఇప్పుడే హరిహర వీరమల్లు సినిమా చూసి వచ్చిన మూవీ అయితే ఒక రేంజ్లో ఉంది, చాలా బాగుంది మూవీ. కీరవాణి బీజిఎం, పవన్ కళ్యాణ్ డైలాగ్స్, పవన్ కళ్యాణ్ యాక్షన్ సీన్స్ చాలా బాగున్నాయి మూవీలో. ఒక రేంజ్లో ఉంది మూవీ అయితే. అంటే మూవీ చూసి ఏమనిపించింది అంటే ఫ్లాప్స్ తర్వాత గబ్బర్ సింగ్ తీసిండు కదా, మళ్ళీ పాలిటిక్స్ తర్వాత చాలా గ్యాప్ తర్వాత హరిహర వీరమల్లు మూవీ తీసిండు. ఆ రేంజ్లో గబ్బర్ సింగ్ రేంజ్లో ఈ మూవీ అనిపించింది నాకు. అంత మూవీ అన్న కాలర్ ఎగిరేసుకొని తిరుగుతాం, మస్తుంది మూవీ అయితే. జై పవర్ స్టార్. కాదు, ఓన్లీ వీరమల్లు, ఓన్లీ పిఎస్పీకి పవర్ స్టార్ కళ్యాణ్ బాబు, కళ్యాణ్ కలిపి చూపిస్తాం. మళ్ళీ సినిమాను ఆపుతాము, పండ పెడతాము, ట్రోల్ చేస్తాము, సినిమా ఆగిపోద్ది అన్నారు కదా. ఇప్పుడు మాట్లాడండి రా, బుక్ మై షో దద్దరిల్లుతా ఉంది. డిస్ట్రిక్ట్ కూడా షేక్ అయిపోతా ఉందండి. ఒకటే చెప్తా ఉన్నాను, ప్రకృతిని పవన్ కళ్యాణ్ ఎవడ ఆపలేరు రా. అవి ఎంత సైలెంట్గా ఉంటాయో అలానే ఉండేయాలి. ఒక్కసారి వైలెంట్ అయిందంటే ఇలానే ఉంటుంది. ఆల్రెడీ తుఫాన్ స్టార్ట్ అయిపోయింది. లోపల థియేటర్లో అయితే దద్దరిల్లిపోయిందన్న. పవన్ కళ్యాణ్ గారే యాక్టింగ్ అయితే పీక్స్ అండ్ పీక్స్. ఆఫ్టర్ అత్తారింటి దారే తర్వాత ఫుల్ పంజాబ్ విడిపించాడనే చెప్పొచ్చు అనమాట. ఆ రేంజ్లో ఉంది. ఫ్యాన్స్ ఓజీ అని మేము అనుకుంటున్నాం, కానీ సినిమా చూసిన తర్వాత ఇది కదరా సినిమా అనిపించింది. సినిమా అయితే చాలా బాగుందన్న. ఎస్పెషల్లీ ఎంఎం కీరవాణి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే ఇచ్చి పడేదాడు. మెయిన్ బాబీ డియోల్ బ్రో విలన్ క్యారెక్టర్ అయితే పవన్ కళ్యాణ్ గారికి ఈక్వల్గా యాక్టింగ్ చేశాడు. సినిమా అయితే చాలా బాగుంది బ్రో. ఒకటే చెప్తా ఉన్నాను, వారం ముందు నుంచే సినిమా బాగాలేదు అంటున్నారు. సినిమా చూడండి, సినిమా పగిలిపోయింది అంతే, ఆ రేంజ్లో ఉంది.